వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ భువి స్ఫూర్తి క్రియేషన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఓ చిన్న పాప పాడుకునే పాట వినిపించబోతున్నాను. పాట కంటే ముందుగా పాట గురించి రెండు మాటలు. పసిపాపకు పాలిచ్చి జోకొడుతూ నిద్రపుచ్చుతుంది తల్లి. అది పాలు తాగే పసిపాపల వరకే వర్తిస్తుంది. అందులో ఆ అమ్మ శ్రమ ఉంటుంది, కానీ కొంతవరకే. అయితే 2 నుండి 5 ఏళ్ళ పిల్లల విషయంలో అది మాత్రమే సరిపోదు. వాళ్ళకి అన్నం తినిపించడం అన్నది ఆ తల్లికి అబ్బో చాలా కష్టంతో కూడుకున్న తతంగమే. ఒకచోట కూర్చోరు, ఒకచోట నిలబడరు, అటు ఇటు పరుగులు, దాక్కోవడాలు. అంతేనా, ఇంకా ఎన్నెన్నో చిలిపి చేష్టలు. అలాగని బుజ్జి తల్లి కడుపు నింపకుండా ఆ తల్లి ఉండగలదా? ఎన్నో ఊసులు చెప్తుంది, ఏవేవో కబుర్లు చెప్తుంది. ఉన్నవి లేనివి కల్పించి కాసేపు మైమరపిస్తుంది. ఏదైతేనేం ఆ కాస్త బువ్వ బుజ్జిదాని కడుపులోకి వెళ్ళేదాకా ఊరుకోదుగా. ఆ సహనమూర్తికి జోహార్లు అర్పించాల్సిందే. ప్రతి స్త్రీ తన జీవితంలో ఎదుర్కొనే ఓ తీపి అనుభవం ఇది కాదంటారా? ఆ బుజ్జి తల్లి రేపు తాను తల్లిగా మారినప్పుడు, తన పాపకు అలాగే తినిపించాల్సి వచ్చినప్పుడు, ఆ తల్లికి ఒకనాటి తన తల్లి పాటలు గుర్తుకు రాక మానవు. ఒకనాటి తన అల్లరి తల్లి మురిపెం ఆమె పెదాలపై చిరునవ్వు చిందించక మానదు. తనలో నిక్షిప్తమై దాగి ఉన్న ఆ జ్ఞాపకాల తొంతర అలా అలా కదిలి ఇలా ఓ పాటగా ఎలా మారిందో వినండి. అమ్మ నాకు తినిపించే అల్లి బిల్లి కబుర్లతో, అమ్మ నాకు తినిపించే అల్లి బిల్లి కబుర్లతో, ఆకాశం చూపిస్తూ అపరంజిని నేనంటూ, ఆకాశం చూపిస్తూ అపరంజిని నేనంటూ, అమ్మ నాకు తినిపించే అల్లి బిల్లి కబుర్లతో, ఆకాశం చూపిస్తూ అపరంజిని నేనంటూ, ఇలకు దిగిన ఇలవేల్పునట, ఇలకు దిగిన ఇలవేల్పునట, ఈశ్వరవర ప్రసాదినట, ఉన్నదంత నాదంటూ, ఉన్నదంత నాదంటూ, ఊర్వశిని నేనంటూ, అమ్మ నాకు తినిపించే అల్లి బిల్లి కబుర్లతో, ఆకాశం చూపిస్తూ అపరంజిని నేనంటూ, ఎన్నడూ లేదంట, ఎన్నడూ లేదంట, ఏ లోటు నాకంట, ఐశ్వర్యం నాదంటూ, ఐశ్వర్యను నేనంటూ, అమ్మ నాకు తినిపించే అల్లి బిల్లి కబుర్లతో, ఆకాశం చూపిస్తూ అపరంజిని నేనంటూ, ఊరులెవరు సాటిరారంట, ఊరులెవరు సాటిరారంట, ఓ నాటికి నేనవనికి అవుదానట మహారాణిని, అందలాలు ఎక్కేనట, అందలాలు ఎక్కేనట, ఆహా నేనే ఒక నియంతనట, నేనే మహారాణినట, అమ్మ నాకు తినిపించే అల్లి బిల్లి కబుర్లతో, ఆకాశం చూపిస్తూ అపరంజిని నేనంటూ, అమ్మ నాకు తినిపించే అల్లి బిల్లి కబుర్లతో, అల్లి బిల్లి కబుర్లతో, అల్లి బిల్లి కబుర్లతో. ఎప్పుడూ పాప గురించి అమ్మ చెప్పే కబుర్లేనా? ఓసారి అమ్మ గురించి పాప చెప్పే కబుర్లు వింటే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనతో ఓ చిన్న ప్రయత్నం చేశానంతే. తల్లి అయిన ప్రతి స్త్రీకి ఇది తప్పనిసరిగా ఎదురయ్యే అనుభవమే, మరపురాని జ్ఞాపకమే.
బిడ్డకు జోలపాడి నిద్రపుచ్చడానికి ఆ తల్లి గొప్ప సింగరే అయి ఉండాల్సిన అవసరం లేదు కదండి. అమ్మ ఎలా పాడినా పాపకిష్టమే. హాయిగా కళ్ళు మూసుకొని నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటుంది. అంతే కదండి. అదండి పాట. మరో విషయం, ఈ బాలగేయాన్ని గమనిస్తే ప్రతి లైన్లోని మొదటి పదంలోని మొదటి అక్షరం మన తెలుగు వర్ణమాలలోని అచ్చులు ఆ నుండి అహా వరకు కనిపిస్తాయి. ఈ పాట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తమ తరగతుల విద్యార్థులకు నేర్పించడానికి అనువుగా ఉంటుందని అభిప్రాయపడుతున్నాను. అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ కలుద్దాం.